హాయ్ అండి. నేను అశ్విని. వెల్కమ్ టు అశ్విని వ్లాగ్స్. ఈరోజు మా వారు, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే టెంపుల్‌కైతే వెళ్తున్నారు. ఆదివరహాల స్వామి టెంపుల్. ఇది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కమాన్పూర్ మండలంలో అయితే ఉంటుంది. పెద్దపల్లి డిస్ట్రిక్ట్‌లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అండ్ పురాతన టెంపుల్ కూడా. మన తెలంగాణలో పురాతన టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడైతే టెంపుల్‌కైతే వెళ్దాం పదండి. ఇదేనండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా గుడి ఆర్చ్. రెయినీ సీజన్‌లో అయితే ఈ రోడ్ అంతా వాటర్‌తో నిండిపోతుంది. అందుకేనేమో రోడ్ కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇదేనండి మెయిన్ టెంపుల్. శ్రీ ఆదివరహ పరబ్రహ్మణే నమః. మనం చాలా టెంపుల్స్ అయితే చూస్తూ ఉంటాం. గర్భగుడి లోపల ఎంట్రీ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. మనం స్టెప్స్ ఎక్కాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టెప్స్, ఇవేనండి. స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్ళాలి. అక్కడ మనకు మెయిన్ గుడి అనేది కనిపిస్తుంది. ముందుగా మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని పైనకి వెళ్ళి దేవుడిని దర్శించుకుందాం. పదండి. గుడి ఎలా ఉందో చూపిస్తాను. మనం గుడికి ఏమైనా విరాళాలు, అన్నదానం చేయాలన్నా ఈ కింది నెంబర్‌కైతే కాంటాక్ట్ చేయొచ్చు. అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు మనం ఇక్కడ మనీ ఇస్తే సరిపోతుందండి. అరేంజ్‌మెంట్స్ అన్నీ వాళ్ళే చేస్తారు. మనం ఏవి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలామంది ఇలా ముడుపులు కడుతూ ఉంటారు. సంతానం లేని వాళ్ళు ఇలా ముడుపులు కడితే సంతానం కలుగుతుందని ఇక్కడ నమ్మకం. సంతానం గురించే కాకుండా మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని కూడా ఇలా ముడుపు కడుతూ ఉంటారండి. కానీ చాలామంది అయితే సంతానం కోసం అయితే కడుతూ ఉంటారు. ఇదేనండి కళ్యాణ మండపం. దేవుడి కళ్యాణం ఇక్కడే జరుగుతుందండి. టెంపుల్ లోపలే ఒక చిన్న షాప్ అయితే ఉంటుందండి. మనం దేవుని పూజ చేయించుకోవాలన్నా, అభిషేకం చేయాలన్నా మనకు కావాల్సిన సామాను అంతా ఇక్కడే దొరుకుతుంది. అందరికీ నమస్కారం. శ్రీ ఆదివరహాల స్వామి దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఇక్కడ అన్ని విధాల షాప్ ఉంది. మీకు ముడుపు కట్టాలంటే ముడుపు సామాను ఇక్కడే దొరుకుతుంది. స్వామివారికి స్వచ్ఛమైన ఆవు పాలు ఇక్కడ లభిస్తాయి. ముడుపు సామాను లభిస్తుంది. పసుపు, మా కొబ్బరికాయ, చిన్నపిల్లల వస్తువులు, తర్వాత స్వామివారికి రక్షా కంకణము, స్వామివారి యొక్క ఫోటోలు, కండువలు, ఉత్తరీయాలు ఎప్పుడెవరిలా అందుబాటులో ఉంటాయి. మీరు రాగానే అన్నీ కొనుక్కోక రాకుండా అన్నీ ఇక్కడనే దొరుకుతాయి. భక్తులకు కూడా మీరందరూ వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గరనే ఉండి ముడుపులు, కొబ్బరికాయలు అన్ని రకాల విధాలుగా ఇక్కడనే దొరుకుతాయి. మీరు రాగా వచ్చి ఇక్కడ స్వామివారికి ముందుగా షాపులోకి వచ్చి మీకు ఏవైతే వస్తువులు కావాలో అన్ని వస్తువులు ఇక్కడ లభిస్తాయి. మీరు వచ్చి ఇక్కడ వస్తువులు తీసుకొని స్వామివారి దగ్గర అభిషేకం చేసుకునేలా మీకు అన్ని శుభాలు కలుగుతాయి. జయశ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులరా, ఈరోజు మీరు దర్శనం చేసుకున్నటువంటి స్వామి ఆదివరాహ స్వామి. ఈయన ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా మనకి ఇక్కడ దర్శనమిస్తాడు.
కమాన్పూర్లో ఉన్నటువంటి ఆదివరాహ స్వామి స్వయంగా వెలిసినటువంటి దేవుడు. అంటే ఎవరో పూజ చేసుకుంటే వచ్చిన దేవుడు కాదు, తనంత తానుగా వెలిసినటువంటి ఆదివరాహ స్వామి. అయితే విష్ణుమూర్తి అవతారం ఎక్కడైనా కూడా మనకు మామూలుగా ఉంటుంది. దాంట్లో వరాహస్వామి అవతారము ఎక్కడైనా కూడా మొహం మాత్రమే, అంటే మొహం మాత్రం వరాహస్వామి కాబట్టి మిగతా బాడీ అంతా విష్ణురూపకంగా ఉంటుంది. కానీ మన కమాన్పూర్ అటువంటి వరాహస్వామి పంది అంటే ఎలా ఉంటుందో అలానే ఇక్కడ స్వామివారు మనకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామిని ఆదివరాహ స్వామిని పిలుస్తారు. ఆదివరాహ స్వామిని ఎందుకు పిలవాలి అంటే ఈ భూమిని కాపాడడం కోసం వచ్చినప్పుడు వరాహస్వామి పందిలా ఏదైతే ఉన్నాడో అలానే మనకి ఇక్కడ దర్శనమిస్తారు. అందుకేనని ఆదివరాహ స్వామిని పిలుస్తారు. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి ముందుగా చూసినట్టయితే చిన్న ఎలుక మాదిరిగా ఉండేది. ఆ తర్వాత పెరుగుతూ ఇలా వరాహ రూపకంగా అయ్యాడని ఇక్కడ స్థల పురాణం. అలానే మనకు ఏదైనా గ్రహరూపకంగా ఏదైనా దోషాలు ఉన్నట్టయితే వరాహస్వామిని మంచిగా అభిషేకం కానీ అర్చన కానీ కనీసం ప్రార్థన చేసినా కూడా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే నవగ్రహాలన్నీ కూడా స్వామివారి యొక్క పాదాలు పట్టుకొని ఎప్పుడు పూజ చేస్తుంటాయని చెప్పేసి మనకు స్వామివారి యొక్క అవతారంలో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా వారి కోరికల మేరకు స్వామివారి దగ్గరికి వచ్చి చక్కగా పూజలు చేసుకుంటూ ఆ ఉడుపు లాంటి కట్టడం వల్ల వారి కోరికలు నెరవేరితే మళ్ళీ స్వామికి చక్కగా అన్నదాన కార్యక్రమాలు, స్వామికి దేవాలయానికి అభివృద్ధి కోసంగా అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు విజయాలు పొంది స్వామివారికి వాళ్ళకి తోచినంత భావంగా కృతజ్ఞతా భావాన్ని స్వామికి ఇక్కడ చూపిస్తున్నారు. అలానే మన కళ్యాణం భాగంగా స్వామివారికి ఎవరికైనా కళ్యాణం జరిగితే వాళ్ళంతా కూడా స్వామివారికి కళ్యాణం చేయిస్తుంటారు. కళ్యాణం కావాల్సిన వాళ్ళు కూడా కళ్యాణం మీద కూర్చొని ఆ కళ్యాణం జరిగినట్టయితే మళ్ళీ స్వామివారికి వాళ్ళ చేతుల మీద కళ్యాణం కూడా చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ప్రతి శ్రవణ నక్షత్రం నాడు ఇక్కడ వరాహస్వామికి నెలకోసారి కళ్యాణం జరుగుతుంది. అలానే సంవత్సరంకోసారి ఇక్కడ ఉగాది ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనకు శ్రావణ మాసంలో వరాహస్వామి జయంతి ఉత్సవాలు ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. ఈ 3 రోజులలో భాగంగా స్వామివారి జయంతి రోజు స్వామివారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం, అలానే శతకటాభిషేకం, 108 కలశాలతో అభిషేకం కూడా ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా చక్కగా ఈ ఆలయానికి వేయించేసి స్వామివారిని మంచిగా ప్రార్థించి మీ కోరికలలో మీరందరూ విజయాలు పొందాలని కోరుకుంటున్నాం. ఇది మన కమాన్పూర్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు తీసుకొని ఈ దేవుణ్ణి అభివృద్ధి చెందుతున్నారు. అలానే దేవాలయం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. భక్తులందరూ కూడా ఈ స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.